మన సెలబ్రిటీస్ కార్యక్రమానికి స్వాగతం. ఎంత నేర్చినా ఒదిగుండే తత్వం, ఎంత కాలమైనా స్మరించుకోగలిగే కళారూపం. తాను లేకపోయినా తన నటనా చాతుర్యం, పాటల సంగీతం పదే పదే గుర్తుకు తెచ్చే వైవిధ్య నటనం. దర్శకుడు, సంగీత దర్శకుడు, బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాలు బాలీవుడ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో మరొక్కమారు ఆ నటనా చాతుర్యాన్ని, వారి పాటల మధురిమలు ఇవాల్టి మన సెలబ్రిటీలో సెలబ్రేట్ చేసుకుందాం. హిందీ సినిమా చరిత్రలో తన పేరును గొప్పగా లిఖించుకున్న నటుడు రాజ్ కపూర్. తన సినిమాలతో భారతీయ చలనచిత్ర ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొందిన నటధీరుడు రాజ్ కపూర్. 1924 డిసెంబర్ 14న ఖాత్రీ పంజాబీ హిందూ కుటుంబంలో రామ్ సర్ని దేవి కపూర్, పృథ్వీ కపూర్ దంపతులకు కపూర్ హవేలీలో జన్మించారు. తమ 6 సహోదరులలో పెద్దవాడు రాజ్ కపూర్. కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్, డెహ్రాడూన్, కలకత్తాలో సెయింట్ జేవియర్స్ నందు విద్యాభ్యాసం చేశారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని రాజ్ కపూర్ సంగీతంపై ఉన్న మక్కువతో సంగీత దర్శకులుగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా నటుడయ్యారు. వైవిధ్యమైన రాజ్ కపూర్ నట జీవిత విశేషాలేంటో చూసేద్దాం. లో విడుదలైన తన తండ్రి పృథ్వీ కపూర్ నటించిన ఇంక్విలాబ్ సినిమాతో బాలీవుడ్ సినీ అరంగేట్రం చేశారు రాజ్ కపూర్. అతిపెద్ద విరామం తర్వాత అంటే 1947 నీల్ కమల్ చిత్రం కోసం మధుబాల సరసన తన 24 ఏళ్ల వయసులో హీరోగా నటించారు రాజ్ కపూర్. మొదటి హిట్ కొట్టారు. అతి పిన్న వయసులోనే దర్శకుడు కేదార్ శర్మ గారి సహాయ శిక్షణతో ఆర్కే ఫిల్మ్ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 1949లో దిలీప్ కుమార్, నర్గిస్తో కలిసి నటించారు. ఇది కూడా గొప్ప విజయాన్ని సాధించింది. ఈ అనుభవంతో రాజ్ కపూర్ బార్సాట్ సినిమాకు దర్శకుడిగా, నిర్మాతగా తొలి చిత్రాన్ని తన సంస్థ ద్వారా నిర్మించారు. రాజ్ కపూర్ పోషించిన పాత్రలు విదేశాల్లోని భారతీయ ప్రేక్షకులు, అభిమానుల నుండి విపరీతమైన స్పందనను పొందాయి. ముఖ్యంగా సోవియట్ యూనియన్ మధ్య ప్రాచ్యంలో భారతీయ సినిమాలు ప్రజాదరణ పొందాయి. 1985లో ఒక భారతీయ సినీ విమర్శకుడు రష్యన్లకు 3 భారతీయ హీరోలు ఉన్నారు అన్నారట. వారెవరంటే జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజ్ కపూర్ అని చెప్పడం రాజ్ కపూర్ నటనకు తార్కాణంగా పేర్కొనవచ్చు. రాజ్ కపూర్ నేటికి తిరగరాయలేని సినిమాలను తన సొంత సంస్థ ద్వారా నిర్మించి హీరోగా నటించిన ఆణిముత్యాలు ఆవారా, శ్రీ 420, జగత్ రహౌ, జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డును పొందారు. వీటితో పాటు సామాజిక సమస్యలకు అద్దం పెట్టే చిత్రాలు బూట్ పాలిష్ 1954లో, అబ్ ఢిల్లీ డోర్ నహిన్ 1957లో నిర్మించారు. తన సొంత సంస్థ నుండే కాకుండా 1950లో దస్తాన్, 52లో అనిహోని, 53లో ఆహ్, 56లో చోరీ చోరీ, 59లో అనారీ, చాలియా, దిల్ హై టు హై సినిమాలలో నటించారు. సో ఆనాటి రాజ్ కపూర్ సినిమా అంటే కేవలం వినోదాత్మకమే కాదు, ఒక మంచి సందేశాన్ని ఇచ్చే కుటుంబ కథా చిత్రాలుగా ప్రేక్షకుల హృదిలో నిలిచిపోయాయి. అప్పట్లో రాజకుమార్ సినిమా అంటే ఒకే ఒక టీం గుర్తుకొస్తుంది. హీరోయిన్ నర్గిస్, గాయకుడు ముఖేష్, దర్శకుడు శంకర్ జై.
వీరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది, అది సూపర్ హిట్ అని. ముఖేష్ రాజ్ కపూర్ కోసం 100కు పైగా పాటలు పాడింటారు. అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్, ఇప్పటికీ పాడుకోదగ్గ పాటలు. అందుకే అంటారు రాజ్, ముఖేష్ నా ఆత్మ, నా కంఠం, నేను కేవలం శరీరం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాటల ప్రేమికుల హృదయాలను ఓలలాడించింది ముఖేష్ అని అంటారు. రాజ్ కపూర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆసియా, యూరప్ లో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అందుకే రాజ్ కపూర్ ను చార్టా చాలా చిత్ర పరిశ్రమ క్లార్క్ గేబుల్ అని ప్రపంచ సినిమా మెచ్చుకుంది. భారతీయ సినిమా చార్లీ చాప్లిన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు రాజ్ కపూర్. మేరా నామ్ జోకర్ సినిమా 1970లో విడుదలైంది. ఆ సినిమా కలెక్షన్ పరంగా ఆర్థిక నష్టాలను తెచ్చిన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసింది. 1973లో తన తనయుడు రిషి కపూర్ ను హీరోగా పెట్టి బాబీ సినిమాను నిర్మించి విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టేసి రాజ్ కపూర్ అప్పులన్నీ తీర్చేసింది బాబీ. సత్యం శివం సుందరం, రామ్ తేరీ గంగామైలి, ప్రేమ్ రోగ్ లాంటి మహిళా ప్రాధాన్యత చిత్రాలను నిర్మించి గొప్ప విజయాలను పొందారు రాజ్ కపూర్. (1935 నుండి 1988 వరకు సుదీర్ఘమైన 6 దశాబ్దాల సినీ జీవన చరిత్రలో ఎన్నో మైలురాళ్లను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన రాజ్ కపూర్ స్టైల్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉండేది. వారు చేసిన సినీ సేవలకు 3 జాతీయ చలనచిత్ర అవార్డులు, 11 ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లాంటి మహోన్నతమైన అవార్డులు వారిని వరించి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడిగా, ఐకాన్గా నిలిచారు రాజ్ కపూర్. నేటికి బాలీవుడ్ వారి 100వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అంటే రాజ్ కపూర్ గారి సినిమా దృక్కోణానికి, కళాదర్పణానికి నమస్సుమాంజలి అర్పించడమే. సో ఇది ఇవాల్టి మన సెలబ్రిటీలో 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న రాజ్ కపూర్ సినీ ప్రస్థానం. మరొక కార్యక్రమంలో మరొక సెలబ్రిటీ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.